మన్య గోవర్ధన్ సార్ ఏమంటాడు సారు మరి మన్య గోవర్ధన్ అని కోళ్ళని కలవరిస్తున్నాయి మరి వాటికి ఏం మంత్రం వేసి మలుపుకుంటేవి ఎందుకని అవి ఇట్లా ఉషుల్లో గుంపులే ఉరుకులో పెట్టుకొని ఇలా తెలంగాణ భవన్లో అడుగు పెట్టినాయి ఎట్టటి సంగతి ఏ మంత్రం వేసాం వాటికి కేసీఆర్ గారు మంత్రం వేసినాం బీఆర్ఎస్ పార్టీ అనే మంత్రం కేసీఆర్ గారు మంత్రం వేసినాం కేటీఆర్ గారు హరీష్ రావు గారిని చూసి గతంలో 10 సంవత్సరాల అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ కేసీఆర్ గారి పార్టీ ఆ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసి అందరం చూసి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయినా కూడా ఇంత దిక్కు లేదు ముక్కు లేదు విద్యార్థులకు అనేక విద్యా వికాస్ కార్డు ఇస్తానని చెప్పిండు 5 లక్షల కార్డు ఇస్తానని చెప్పిండు ఇంతవరకు ఏమి ఇస్తలేడు బస్ పాసులు పెంచిండు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు మొన్న రాజీవ్ యువ వికాసాన్ని పెట్టిండు అది ఇస్తలేడు ఏది లేదని రేవంత్ రెడ్డి గారు చేస్తారు అందుకే కోపంతో అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా జాయిన్ అవుతారు ఇంకా పెద్ద ఎత్తున జాయినింగ్స్ చాలా ఉన్నాయి ఇది శాంపిల్ మాత్రమే ఇది ఈ ట్రయల్ మాత్రమే ఇది చాలా మంది పెద్ద ఎత్తున జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ గతంలో కూడా 2014 నుంచి 2018 కూడా మంచిగా ఉండే అందుకే దానం నాగేంద్ర మీరు ఇంతకుముందు దానం నాగేంద్ర గురించి డిస్కస్ చేస్తుగా దానం నాగేంద్ర అనేవాడు సొంతంగా ఎప్పుడు గెలవాడు స్వయం ప్రకాశితుడు కాదైనా అంటుర్రు అక్కడ మరి పోగొడుతుర్రు అదంతా బొమ్మ పులి ఒరిజినల్ పులి కాదు బొమ్మ పులి ఆ ఊరికే ఏ పార్టీ అధికారులకు ఉంటే ఏ పార్టీ మంచిగా ఉంటే ఆ పార్టీలోకి వచ్చి నిలబడి గెలుస్తాడు ఆయన నిజంగా స్వతహాగా ఆయన తెలివి ఉండే స్వతహాగా ఆయన దమ్ము ఉండే స్వతహాగా ఆయన నిజంగా ఆయన పేరు మీద గెలవగలిగితే అదే కాంగ్రెస్ పార్టీ అంత న్యాయం చేసింది ఆయన ఎమ్మెల్యే పదవి ఇచ్చింది మంత్రి పదవి ఇచ్చింది కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఆ పార్టీని వదిలేసి మా పార్టీలోకి వచ్చినట్టు ఆయన పిరికితనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ పార్టీ అధికారంలో ఉండి ఏ పార్టీ ముద్దుగా ఉంటే ఆ పార్టీలోకి పోతాడు 2018లో మతాన్ని గెలిచిండు 2023 మతాన్ని గెలిచిండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కానీ సిగ్గు లేకుండా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తిట్టి వచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద బిరుదాలి పోతుండు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏం వ్యక్తిగతంగా ఆయన సొంతంగా ఏముండదు ఓన్లీ ఏ పార్టీ ముద్దుకుంటే ఆ పార్టీలో పోయి నిలబడి గెలుస్తుంటాడు ఆయన స్వతహా గొప్ప చెప్పుకుంటాడు దానం అనే బ్రాండ్ అని చెప్పుకుంటాడు ఏ బ్రాండ్ లేదు పార్టీ బ్రాండ్ తప్ప ఇంకా ఆయన సొంత బ్రాండ్ ఏం లేదు ఆయన ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా 6 డివిజన్లలో 4 కార్పొరేటర్ మాత్రం గెలిచినాయి 2 కార్పొరేటర్లు బీజేపీ గెలిచినాయి నేనున్న ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు దాదాపు 6 కారు గెలిచినాయి 2014 2016లో ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు 6 డివిజన్లలో 6 కార్పొరేటర్ గెలిచారు నా ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండి అంత పెద్ద తోపని చెప్పి అంత పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు కదా 4 మాత్రం గెలిపించిండు ఆయన అది ఆయన కెపాసిటీ అది దాన్ని బట్టి అర్థం చేసుకో ఈ తేపకు మరి ఎన్ని కోళ్ళ నిగదీస్తావు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎప్పుడు వచ్చినా అంటే నెక్స్ట్ 2026 ఫిబ్రవరి 11 దాకా ఉంది ఆ తర్వాత ఎప్పుడు ఎలక్షన్ పెట్టిన రేవంత్ రెడ్డి పెడతాను నమ్మకం లేదు ఎందుకంటే ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి 1.5 year అవుతుంది పెట్టడానికి ఉత్సాహపడుతుంది ఆయనకు రేవంత్ రెడ్డి గారికి అసలు రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే పెట్టమని చెప్పి ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుస్తాయి ఆయన గెలవడానికి 10% గెలిస్తే చాలా మహా గగనం కొండంత పండుగ చేస్తున్నాం ఊర్లో పోయి జనాలు రంకెలు వేస్తుర్రు కేకలు వేస్తుర్రు ఓ అమ్మ బొబ్బలు పెడుతుర్రు రైతు భరోసా వేస్తే ఇలా రైతుల కళ్ళల్లో ఆనందం ఓ అలుగు దుగ్గినట్టు దుక్కుతున్నాయి వాళ్ళు చెప్తుర్రు మేము గట్ట అంటున్నాం సారు ఏమంటే ఇప్పుడు ఏమంటారు పని మంత్రులు పందిరేస్తుంటే ఉక్కోదాకి ఊసిపోయిందంటారు చెప్పాడు అట్లుంది పరిస్థితి ఆయన 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు భరోసా సార్ పేరు మార్చినా ఏం మార్చినా కేసీఆర్ గారు పెట్టింది ఎవరు భూమి ఉన్నంత వరకు తెలంగాణ కాదు భారతదేశంలో భూమి ఉన్నంత వరకు కేసీఆర్ రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తొస్తాడు అది ఆయన పేరు మార్చినా ఏం మార్చినా రైతు బంధు అది రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ అన్ని ఎకరాలకు ఇచ్చిండు అంతమందికి 3 ఎకరాలు 2 ఎకరాలు అని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యక నరకం చూపించిన రైతులకు ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు నెక్స్ట్ ఏమైనా కంటిన్యూ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా 3 సంవత్సరాలు ఏమైనా దమ్ముంటే రైతుల మీద ప్రేమ ఉండి వేసినాము ఓట్ల కోసం వేయలేదు ఓటురాలు అప్పుడు గతంలో ఎంపీ ఎలక్షన్లప్పుడు రైతు బంద్ చేసిండు ఎందుకు ఎంపీ ఎలక్షన్లు ఓట్లు వాడాలని చెప్పేసి ఇప్పుడు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎంపీటీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసిండు మరి మధ్యలో 2 సార్లు ఎందుకే కొట్టిండు ఒకసారి మనం జన లాజిక్ ఆలోచించాలి ఆయన ఓట్ల కొరకు దేవుళ్ళకు దండాలు ఓట్ల మీద పెడుతుంటాడు ఓట్ల కొరకు రైతు బంద్ చేసిండు ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఓట్లు పెడతాడు డబ్బులు ఇస్తాడు అంత తప్ప గేమ్ లేదు ఆయన వల్ల ఒరిగేది లేదు తెలంగాణ రాష్ట్రం మరొక 60 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనుకపోద్ది మేము 10 సంవత్సరాలు దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎట్లయితే చేసిన కేసీఆర్ గారు ఈయన రేవంత్ రెడ్డి గారి పాలనలో మళ్ళీ 100 సంవత్సరాలు వెనుకపోతుంది అందువల్ల అంతే తప్ప ఏం ఉండదు ఈ దానం నాగేంద్ర అయినా సరే రేవంత్ రెడ్డి అయినా సరే కాంగ్రెస్ పార్టీ అందరూ ముందు అన్ని వేస్ట్ పార్టీలు మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఉంటేనే మళ్ళా
మళ్ళీ దేశంలో #1 రాష్ట్రంగా మళ్ళీ చూపిస్తాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మళ్ళొకసారి సంక్షేమ పథకంలో #1. మన సంక్షేమ పథకాలు అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టినాయి, గుర్తుపెట్టుకోండి. మన సంక్షేమ పథకాలు మన ఇంటింటికి నిధులు ఏంది అర్గర్జల్ ఇప్పుడు మిషన్ కాకతీయ వాళ్ళు అన్ని మనే కాపీ కొట్టుండు. ఇప్పుడు రైతు బంధు కూడా వాళ్ళకు కాపీ కొట్టురు, వేరే వేరే రాష్ట్రాలు కూడా కాపీ కొడుతున్నాయి. మన కేసీఆర్కి మించిన నాయకుడు లేడు. కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు మన ఇంటోడు, మన తెలంగాణ తెచ్చి ప్రాణాన్ని త్యాగం చేసి తెలంగాణ తెచ్చినోడు. అట్లాంటి వాటికి మన ప్రజల మీద నమ్మకం ఇష్టం ఉంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి దొంగకు లంగకు ఇష్టం ఉంటుందా చెప్పండి. ఆయన ఓన్లీ అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చిండు. అబద్ధాలు ప్రజలు నమ్మిరు, ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 5 సంవత్సరాలు ఏం చేయలేం కాబట్టి 5 సంవత్సరాలు కంటిన్యూ భరించాల్సిందే. ఇప్పుడు రేవంతమయ్య ఏమంటుండంటే గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు గత 10 ఏళ్ల కాలంలో అరిగోస అన్నము రామచంద్ర. అంటే మేము ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ పేదోళ్ళు అబ్బా ఎంత రామసక్కదనంగా కంటి నిండా నిద్రపోతుర్రో. ఇందిరమ్మ ఇండ్లు అనగానే ఇక మాకు ఇండ్లు వచ్చే అని మురిసిపోతుర్రట. సంవత్సరం నుంచి అదే చెప్తుంది, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇల్లు. మన భారతదేశంలో ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ గుర్తొస్తుంది, ఇందిరమ్మ ఇల్లు గుర్తురావు. గుర్తుపెట్టుకోండి, ఇందిరా గాంధీ అంటేనే ఎమర్జెన్సీ తప్ప వేరే గుర్తురావు. ఇందిరమ్మ ఇల్లు అన్నవాటి 1.5 years చెప్తూనే ఉండాయన. ఇంతవరకు ఒకరికి ఇల్లు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మనం చూస్తున్నాం గతంలో ఊర్లలో సమీక్షలు పెడితే ఊర్లో రివర్స్ కొట్లాడుతున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కొంతమందికి అర్హులకు రాలేదు, ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమందికి ఇచ్చిర్రు. లిస్టులో పేరు ఇచ్చినందుకే కొట్లాడుతున్నారు. ఒరిజినల్గా ఇల్లు వచ్చినప్పుడు ఇంకెత్తుంటుందో చూడలేదు భాగవతం. అసలు ఎవరికి ఇల్లు ఇచ్చేది ఉండదు, ఏది జరిగేది ఉండదు. 100% ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 100% చేతనే ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ కాదు అన్న రోజులు, ఏది వాళ్ళ చేత కాదు, వాళ్ళకి దమ్ములేని ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎన్ని చెప్పినా కూడా మాటలకు కోటలు దాటితే కాళ్ళు తంగళ్ళు దాటాయి అంటారు కదా, ఆయన అట్లాంటి మా ముఖ్యమంత్రి. ఊరికి అబద్ధాలు చెప్తూ బతుకుతుంటాడు. అంటే తిట్టదండకం పడుతుంటాడు తప్ప ఇంకేముంటుంది ఆడ. మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు కొడుకు కోట తలిగించిండు, ఏది ఫార్ములా ఈ రేసింగ్ కేసు అని. అయ్యకేమో ఇప్పుడు అదంటుండు, ఏది మన కాళేశ్వరం అని. ఇక పెద్ద మనిషి కేసీరావు కాళేశ్వరము, కేటీరాములేమో ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారము. ఇలా ఈ పొడుగు నుంచి పొడుగు దాకా ఈ కేసుల భాగవతం ఏముందని మరి అయ్యే ముంగటేస్తుండగా మరి వీళ్ళు నిజంగా తప్పు చేయొచ్చునా? మరి ఏం చెప్తావు ఇప్పుడు? పాత సామెత ఉంది ఒకటి, ఒక బర్రె దున్నపోతో బర్రెనో బురదలో వండుకొని బయటకు వచ్చి అన్ని బర్రెలు దొరుకుతుంది చూడు. ఈయన దొంగ అట్లాంటి బర్రె దున్నపోతు అనుకో. ఎందుకంటే ఆయన దొంగ ఓటుకు నోటు విషయంలో దొంగ జైలుకు పోయింది కదా, డ్రోన్ ఎగరేషన్ విషయంలో జైలుకు పోయింది కదా. అందరిని జైలుకు పంపాలి, నేను దొంగను కాబట్టి అందరూ దొంగలుగా క్రియేట్ చేయాలని చెప్పి అందులో భాగం తప్ప రాజకీయ కక్ష తప్ప అందులో పీకేది ఏమి లేదు. ఆయన వాళ్ళకి ఈ కార్ రేసులో ఏం పీకేది లేదు, లేకపోతే కాళేశ్వరం దాంట్లో ఏం పీకే లేదు. మేము తెలంగాణ కొరకు ప్రజల కొరకు పనిచేసినాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కొరకు పనిచేసినాం. ఈయనలకు దొంగలకగా సొంత ఆస్తులు పెంచుకోవడం కాదు. పెయింటరు మామూలు పెయింటరు 1000 కోట్ల రూపాయలు ఎటు సంపాదించి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అంత సినిమానా 1000 కోట్ల రూపాయలు సంపాదించడానికి? ఓన్లీ చెప్తుగా సామెత. ఆయనంత జైలుకు పోయింది కాబట్టి అందరూ జైలుకు పంపితే ఆయనకు ఇంకోరు అన్నారు కదా, దొంగ జైలు అన్నారు కదా. అందరూ ఒకసారి కట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏమి కుతంత్రాలు చేసినా, ప్రయత్నాలు చేసినా, రాజకీయ ఏం చేసినా కూడా మనల్ని ఏం బీకలేదు, ఏం చేసలేదు. ఎందుకంటే మన ప్రజల కొరకు పనిచేసినాం, నీతిగా నిజాయితీగా పనిచేసినాం, తెలంగాణ ప్రజల కొరకు మంచి కొరకు పనిచేసినాం, తెలంగాణ బాగుండాలని పనిచేసినాం. ఏ నీటి ప్రాజెక్టు కట్టినా కూడా తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ రైతాంగం కొరకు, సాగునీటి కొరకు, తాగునీటి కొరకు ప్రాజెక్టులు కట్టినాం తప్ప ఇట్లా లంగ పనుల గురించి కట్టలేదు. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఆయన చేసిందని చెప్పి అందరూ దొంగలంక చేస్తారనుకోవడం తప్పు అనేది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి, పద్ధతి మార్చుకొని నిజంగా రాష్ట్ర ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చి ప్రజలకు అధికారులకు వచ్చినావో ఆ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. 18 నెలలు దాటిపోయి అంటే దాదాపు 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇంకొక 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఇట్లే టైం పాస్ చేస్తుంటాడు. ఈ రేస్ అంటాడు, ఆ రేస్ అంటాడు, అందాల పోటీలు అంటే ఇవన్నీ పిచ్చి పనులు చేసుకుంటా ప్రజల్ని వెనక నెట్టేస్తుంది తప్ప ఏం లేదండి. సారు మరి ఆకర్షాలకు ఒక ముచ్చట ఏంటంటే మరి ఇక అంటే జనాల కుసకుస ఇది. ఇక మరి ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే ముంగటేస్తున్నారు. ఆయన పెద్ద మనిషి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు, ఇప్పుడు 2 ఏళ్ల పొద్దు కాబోస్తుంది, ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా వస్తలేడు. ఎందుకు వస్తలేడు అంటే ఏదో ఒకటి చేసిండు, తప్పులో ఇరికిపోతున్నాయేమో అని భయపడుతుండు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముంగటేస్తున్నారు. ఏం చెప్తా వాళ్ళకు? నేను 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండో తెలంగాణ ప్రజలు ఒక మాట చెప్పాలి. అసెంబ్లీలో ఏమన్నా మంచి పనులు చేసిండా, ఏదైనా బిల్లు పెట్టిండా, ఏదైనా సంక్షేమ పథకాలు పెట్టిండా, ఈ డెవలప్మెంట్కి ప్రాజెక్టు కడతాం, సాగునీటి ప్రాజెక్టు కడతాం అని చెప్పిండా?
ఎందుకు రావు వచ్చి మాత్రం ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ హరీష్ రావు గారు ఉన్నారు, కేటీ రామారావు గారు ఉన్నారు. వాళ్ళని ఎదుర్కో ముందు దమ్ముంటే వారు ఎవరికి వచ్చిన నేను వేసినా క్వశ్చన్ సేమ్ అన్ని వేసినా సేమ్ క్వశ్చనే కదా. ఎవరు వేస్తుంది క్వశ్చన్ నీకు? నువ్వు మేము అడిగినాం సమానం చెప్పు. నువ్వేం చేసినావు ఇన్ని 18 నెలలు ఏం చేసినావు? ఒక మాట అసెంబ్లీ సాక్షి చెప్పు. ఏం చేసినావు 18 నెలలు ఏం చేసినావు? నెక్స్ట్ రేపు రాబోయే రోజులు ఏం చేస్తావు చెప్పు. దాని మీద ఏం చేద్దాం సలహాలు అడుగు. అంతే తప్ప తిట్ల దండకాలు, పనికిమాల ఈ ఆర్ఎస్లు, పనికిమాల కాళేశ్వరం, పనికిమాల ఇంకా అది ఇది మూలేసుకోండి టైంపాస్ చేస్తుంది తప్ప నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? 420 హామీలు ఎక్కడ పోయినాయి? నువ్వు రైతులకు 2000 మహిళలకు 2000 ఇస్తాంటి ఒక్కనికని ఇచ్చినవా? ఈ 4 కోట్ల ప్రజలలో 1 కోటి చిల్లర మహిళలు ఉన్నారు. ఒక్కరికైనా ఒక మహిళను తీసుకొచ్చి 2000 ఇచ్చిన సందర్భం ఉందా? రైతు బీమా ఎక్కడ పోయింది? రైతు బీమా పాప ఎంత ఉంది? ఎంతమందికి రైతు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక్క గుంట ఉన్నా కూడా రైతు బీమా కట్టింది, ప్రభుత్వమే ప్రీమియం కట్టింది. ఎవరైనా కేసు అనివార్య కారణం చనిపోతే 10 దినాల లోపలనే 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ఆ కార్యక్రమం ఎక్కడ పోయిందండి? అసలు బుద్ధుందా రేవంత్ రెడ్డి గారు? నువ్వు రైతు కొడుకు కదా, నువ్వు రైతు మీద కొంతమంది ప్రేమ ఉండాలి కదా. నువ్వు కట్టు దమ్ముంటే అసలు అట్లాంటి మంచి పనులు చేయి. అంతే లంగ పనులు ఎందుకు? ముందు అయిన దాని గురించి కాళేశ్వరం గురించి నీకు దమ్ముంటే కాళేశ్వరం నీళ్ళు ఇయ్యి. అది చిన్న పొరపాటు జరిగింది తప్పే, అది కాదంటలేం. ఒక పిల్లర్ 2 పిల్లర్ పొంగిపోయింది అనుకుందాం, మేమేం కావాలని కట్టలేదు, మేస్త్రిని కాదు కదా. ఒక డిజైన్ ఇచ్చినావు గిట్లకి అయితే బాగుంటుంది, ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఇంత నీరు వస్తుందని చెప్పేసి అంచనా వేసి ఇంజనీర్లకు చెప్తాం, ఇంజనీర్ కాంట్రాక్టర్ చేపిస్తుంటారు. పిల్లర్ పొంగిపోయింది అనుకోండి, దాన్ని రిపేర్ చేసే బుద్ధి లేదా? ఆ జ్ఞానం లేదా? అన్నం తింటావా గడ్డి తింటావా? నువ్వు ముందు రిపేర్ చేసేసి రైతులకు నీళ్ళు అంది. హైదరాబాద్కు తాగునీరు గంధమాల ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తేవి. హైదరాబాద్ మూసీ నదికి నీళ్ళు తెస్తాంటాడు మల్లన్న సాగర్కి వెళ్ళి. ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఇంట్లో ఏమైనా చేస్తారా? సాగర్ దాంట్లో కాళేశ్వరంకి వెళ్ళి వచ్చేటివన్నీ నువ్వు కాళేశ్వరం కూలిపోయింది అంటుండి, మరి ఎక్కడి నుంచి వస్తాయి వాటరు? ఇవన్నీ పనికి మాలిన వాటర్ ప్రజలు గమనిస్తున్నారు. నిజం చెప్తున్నా, ఒక్కసారి నీ మైకి పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ మూలకన్నా పోయి రేవంత్ రెడ్డి గురించి లేదా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. అమ్మనా బుద్ధులు దేశంలో ఎవరిని తింటారు? ముఖ్యమంత్రి ఒక నాయకుడిని అంతా తిడుతుంటారు. అసలు అలా ఇంట్లో ఫ్యామిలీని కూడా తిడుతుంటారు. మాకే బాధ అనిపిస్తుంటుంది, మరి ఆయనకంటే నిద్ర వస్తుంది తెలుస్తుంది కానీ ఫ్యామిలీని కూడా తిడుతుంటారు. అంత దారుణంగా తిడుతుంటారు. అంటే ఆయన ఫెయిల్యూర్ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఆయన వ్యక్తిగతం తిట్టట్లేదు, ఆయన చేసే కార్యక్రమాలు చెప్పిన ఏమో గొప్పలు చెప్పిండు, గొప్ప పెద్ద పెద్దవి చేస్తున్న ఏమో కింద కూడా చేస్తలేడు. అందుకే ప్రజలంతా విసుకుంటారు. ఇంకోటి హైడ్రా పెట్టిండు, హైదరాబాద్ కాదు జిల్లాలు కూడా విస్తరిస్తుంది అది హైదరాబాద్. నిజంగా ఒక మంచి కార్యక్రమం ఉంటే అతనికి ఏదైనా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరే చెప్తున్నా, మీరు 4 మీద గడుపురు ఇల్లు ఏదో తెలిసో తెలియక పేదరికంతో ఓ సొంత కూడు ఉండాలని చిన్న కళతోటి కొనుక్కోను. అతనికి ఏమైనా ఆశ్రమం ఎక్కడ ఆల్టర్నేట్ చూపించి కూలగొట్టాలి. మేము తిన్న అన్నం వండుకొని తిండిని తీసుకొని పిల్లల బుక్స్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని గ్యాస్ సిలిండర్ తీసుకొని రోడ్ల మీద ఎత్తేస్తే అంత కొంపలకపోయింది. రేపు అని వాటర్లు వస్తున్నాయా? కొట్టుకోపోతుంది హైదరాబాద్. నువ్వు అందరినీ ఏదైనా వెరిఫై చేసుకొని ఎంతమంది నాళ్ళ మీద కట్టుకోరు, ఎంతమంది చెరువులో కట్టుకోరు, బఫర్ జోన్లో కట్టుకోరు, వాళ్ళందరినీ మొత్తం ఎంత లెక్కైంది, వాళ్ళని ఎక్కడ ఆల్టర్నేట్ చేస్తే బాగుంటుంది అన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూలగొట్టు. అరే ఊరికే దాన్ని హైడ్రాన్ బూత్ చూపించాలి, 1 కోటి రూపాయలు అనుకోవాలి, హైడ్రాన్ చూపించాలి, బిల్డర్ని బెదిరియాలి, దెంగిపోవాలి పైసలు. ఇది తప్ప ఇంకా ఆయన వేరే లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ స్టార్టింగ్ నుంచి బ్లాక్మెయిల్ చేసి సంపాదించుండు. ముఖ్యమంత్రి అయితే కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించాలని చూస్తుంది తప్ప బుద్ధి జ్ఞానం ఉన్నాడు. ఎప్పుడు ఇట్లా ప్రజలను విసిగించాడు, బాధ పెట్టరు. మరి పెద్ద మనిషి రోజేమో రొయ్యల పుసుకు అలవాటు అయిండు, ఆనాడే ఒప్పందం చేసుకుంటూ బనకచర్లని ఆనాడే రాయలసీమకి ఇస్తా, రతనామసీమ చేస్తా అని ఆనాడే అన్నాడు. మాట ముచ్చటే అయిపోయింది. ఇలా మళ్ళీ మా మీదకి బదనాం నొక్కుతురా అని మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రా, నిజమేనా? మాట్లాడుకు రాయాలా? బుద్ధి లేనోడు, గడ్డి తిన్నోడు ఇట్లాంటి పనికి మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తుంటాడు. కేసీఆర్ గారు ఏం చెప్పిండండి, రాయలసీమ కూడా తెలంగాణ ప్రాంతం లెక్క వెనుకబడిపోయింది. ఈ గోదావరి నీటి 3000 టీఎంసీలు సముద్రం కలిసిపోతున్నాయి. ఆ 3000 టీఎంసీలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 వాడుకుంటే అటు తెలంగాణ సస్యామలం అవుతుంది, అటు మీద రాయలసీమకు తీసుకపోతే రాయలసీమకు సస్యామలం అవుతుంది. ఆ ఉద్దేశంతో అన్నాడు. అది మర్చిపోయేసి ముందటి పక్కన పెట్టేసి ఒంటి వెనుకదే నొప్పుతుంటాడు పిచ్చోడు అని చెప్తే మతస్థిమితం పోయింది. ఏం చెప్పాలని అర్థం కాదు. ఇచ్చిన హామీలను ఏం అమలు చేయట్లేదు, గ్యారెంటీలు పక్కన పెట్టి దింగడు, ఇవన్నీ పనికి మళ్ళీ పెట్టేసి టైంపాస్ చేయాలి. ఇప్పుడు మనం ఎట్లా తీసుకుంటాం? అసలు విషయం పక్కన పెట్టేసి మీదాన్ని పట్టించుకుంటాం. మా కేసీఆర్ గారు ఏం చెప్పిన రోజా గారి ఇంటికి పోయినా ఇంకెక్కడ పోయినా కూడా మనం వాడుతూ దాదాపు 3000 టీఎంసీలోకి వెళ్ళి 1900 చిల్లర మనం వాడుకోవాలి, మిగతా 1000 చిల్లర రాయలసీమ వాడుకుంటే అక్కడ రాయలసీమ సస్యామలు అవుతుంది, తెలంగాణ సస్యామం అవుతుంది అని చెప్పిండు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు వచ్చేసి మొత్తం ఆయన ప్రాంతానికి తీసుకుపోతున్నాడు. ఆయన అయ్యా జాగర్ ఉన్నట్టు మేట మీ తెలంగాణ ప్రాంతం లేదు, మా తెలంగాణ పరివార ప్రాంతం ఎక్కువ ఉంటుంది గోదావరి, మేము వాడుకున్న తర్వాత నీకు తీసుకుపో, మేము ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్ట్ కట్టలేక ఈ 3000 టీఎంసీ పోతుంది. మేము కొంత కాళేశ్వరంలో వాడినాం. మీరు నెక్స్ట్ మా గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కూడా ఈసారి వస్తే ఇంకా ప్రాజెక్టులు కట్టుకునే వాళ్ళం, ఇంకా వాడుకునే వాళ్ళం. ఖచ్చితంగా కూడా
గోదావరి నుంచి శ్రీశైలం వాటర్ తీసుకెళ్తాం, శ్రీశైలానికి వాటర్ నాగార్జున సాగర్ తీసుకుపోతాం, నాగార్జున ఎడమకాలకు వాటర్ ఇస్తాం, 6 లక్షలు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, మన శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టేసి రాయలసీమకు వాటర్ ఇస్తాం, మా తెలంగాణ అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉందా దాని కూడా నీళ్ళు అందిస్తాం, జూరాల ప్రాజెక్ట్ అందిస్తాం, గడియం మన ఇవనే కదా నెట్టెంపాడు కోయిల సాగర్ వీటికి కూడా నీళ్ళు ఇస్తాం, దిండికి కూడా నీళ్ళు ఇస్తాం. దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర సస్యామలం అవుతుంది. మాకు విజన్ ఉంది. ఆ విజన్ లేని లీడరు ఓన్లీ సంపాదన విజన్ లీడర్ అయినా సంపాదన ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలి, ఎట్లా తినాలి, ఎట్లా కొట్టుకుపోవాలని చెప్పి ఆలోచన తప్ప ఇట్లాంటి ఆలోచనలు లేవు ఆయనకు. అసలు ఏ బేస్ని ఎక్కడుందో తెలియదు ఆయనకి ఇంతవరకు. బనకచెర్ల ఎక్కడుందో తెలియదు, ఒకరికి ఏమో బనకచెర్లకు జనకచెర్లకు డిఫరెంట్ లేదు. అసలు ఎవరికి అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అటు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళని దద్దమ్మలు అసలు ఏ బేసులు ఎక్కడుందో వాటర్ ఉందో ఎక్కడ అవైలబుల్ ఉంటుందో ఎక్కడ ప్రాజెక్ట్ కడితే తెలంగాణ రాష్ట్రాంగ రైతాంగానికి మంచి జరుగుతుందో నీళ్ళు ఇవ్వగలుగుతామో పంటలు పండుతామో ఏ ఆలోచన లేదు. ఊరికే రాజకీయం చేయాలి, ఈయన తిట్టాలి ఆయన తిట్టాలి, నోరు ఉంది కదా పదవి ఉంది అని చెప్పి తిడితే మీ మీడియా వాళ్ళు చూపిస్తుంటారు. అదొక టైంపాస్. ఇక సరే సార్, మొత్తానికి గులాబీ తోట ఖైరతాబాద్ గులాబీ తోటలో ఇక మరి పరిమళము గులాబీ పరిమళము ఈ వెదజల్లే కాడికి విస్తరించే కాడికి పోతుంది అన్నట్టుగా మాట్లాడుతుండ్రు విప్లవ్ కుమార్ అన్న కూడా. మరి మన్య గోవర్ధన్ అన్న కూడా ఏమంటాడు, గులాబీ తోట ఖైరతాబాద్లో గులాబీ తోట రాబోయే రోజుల్లో ఏ రకంగా వికసించబోతుంది, ఇవాళ ఎంతమంది వచ్చిర్రు, ఇవాళ మరి ఏ డివిజన్కి వెళ్ళి వచ్చిర్రు, ఎంతమంది వచ్చి షరీక్ అయ్యారు? ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో బంజారా డివిజన్ ఉంది. బంజారా డివిజన్ నుంచి దాదాపు 200 పైచిలకు జనాలు యూత్, ముఖ్యంగా యూత్ వచ్చారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ రాష్ట్ర పోరాటాలు ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన యూత్ ఉందో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది జాయిన్ అయ్యారు. ఇంకా చాలామంది జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు వివిధ డివిజన్ల నుంచి ఇంకా ఇప్పుడు ఒక డివిజన్ నుంచి ఇంకా 5 డివిజన్లకి చాలా ఉంది. ఇట్లే ఎవరి నెలకోసారి అన్నీ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ గెలిచే సీటు ఖైరతాబాదు ఒకటి. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ చూసుకుంటారు 24 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. 24 కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ గెలిచే సీటు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ గెలిస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గుండెకాయ లాంటిది, హైదరాబాద్ గుండెకాయ లాంటిది. ఖచ్చితంగా మంచి పట్టు ఉన్నది. ఈ రోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా 40 నుంచి 50 మెజార్టీతో ఖచ్చితంగా రేపు ఎప్పుడు వచ్చిన ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చినా లేకపోతే 3 సంవత్సరాల ఎలక్షన్ వచ్చినా ఎప్పుడు వచ్చినా 40-50 మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంది. గులాబీ తోటలో నెంబర్ 1 గులాబీ తోట ఉంటుంది. గులాబీ తోటలో నెంబర్ 1 గులాబీ తోట. అంత మంచి ఇక్కడ చాలా బాగుంటుంది. అందుకే బాగుంటుంది కాబట్టి దాన నాగేందర్ గారు వెతికి చూసి ఈ పార్టీతో కొట్లాడినోడు నానా బూతులు మాట్లాడి వచ్చి కాలేలు పట్టుకొని వచ్చి మా పార్టీలోకి వచ్చి మా పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయిన బుద్ధి లేకుండా మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ పోయిండు. అట్లా ఉంటుంది. అందుకే ఈ పార్టీది 100% ఎవరు నిలబడ్డా 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గులాబీ తోటలో మంచి నాయకుడు రావాలని కోరుకుంటున్నాం. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మంచి డెవలప్ చేయాలి, ప్రతి మనిషికి అందుబాటులో ఉండాలి, ప్రతి మనిషి కష్ట సుఖాలు తోడుగా ఉండాలని చెప్పి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కాన్స్టిట్యున్సీలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఇదొక్కటి రోల్ మోడల్గా కాన్స్టిట్యూన్సీ తీర్చిదిద్దే 117 ఇంకా 118 కాన్స్టిట్యున్సీ ఉంటే అంతా దీన్ని చూసుకోవాలి. అరే ఎట్లా చేసి ఇంత డెవలప్ చేస్తారు, ప్రతి మనిషికి అందుబాటులో ఉన్నాడు, ప్రతి మనిషి కష్ట సుఖాలు ఎట్లా పార్టిసిపేట్ చేసుకుంటుండు, ప్రతి కష్టాన్ని మనం నా కష్టంగా ఎట్లా భావించి అట్లాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు అవకాశం వస్తే నాకు అవకాశం ఇస్తాను 100% నేనేం చెప్పినా అది 100% ఫుల్ఫిల్ చేస్తాను. 100% ఫుల్ఫిల్ చేస్తా. 24 గంటల్లో దాదాపు 20 గంటలు ప్రజలతో ఉంటారు. ప్రజల కష్టాల్లో పార్టిసిపేట్ చేస్తా. ప్రతి ఏదైనా చిన్న సమస్యను కూడా నా సమస్యగా నా ఇంటి సమస్యగా భావించి నేను తీర్చిదిద్దడానికి ముందు ఉంటా. అట్లాంటి కార్యకర్తగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకే మంచిది జరపాలి. నన్ను పుట్టించిన మా అమ్మ నాన్నలకు నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పేసి నా ప్రయత్నం 100% ఉంటుంది. అమ్మాయి చూస్తున్నారు, రాబోయే రోజుల్లో నీ దండం పెడితే గులాబీ పరిమళం గుబాలించబోతుంది. ఇక మరి పెద్ద మనిషి కేసీరావయ్య ఆశీర్వాదం అండదండలతోటి ఆయన దీవెనతోటి మళ్ళొకసారి కూడా ఇక మరి నన్ను నమ్ముకుంటే మాత్రం నా దమ్మేందో నా సత్తా ఏందో చూపిస్తా. మరి ఇదివరకు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఉట్టి తోలుబొమ్మ ఆయన కాడికి వచ్చింది కథ. ఇక మరి కిందంగా లోపడంగా అంతా మేము చేసినాక తీరా ఆయన దిష్టిబొమ్మలో వచ్చి నిలబడ మనిషి అయినా ఇవాళ విశ్వాసం తప్పి ఇవాళ అవతల పడ్డాడు అనేది మరి ఇవాళ మన్య గోవర్ధన్ రెడ్డి ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఖైరతాబాదు గులాబీ తోటలో నెంబర్ 1 తోట ఖైరతాబాదు అనేది మొత్తం తీసుకొస్తుండు. మొత్తానికి గులాబీ తోటలోకి చెరీగల జాతర మొదలయ్యింది. ఇక మరి ఆ రకంగా మాత్రం మోతమవుతుంది. ఇక మరి మొత్తానికైతే సారు ఇక మరి పెద్ద మనిషిని మరి ఎట్లా చేస్తావో మరి నువ్వు ఏం చేస్తావో ఖైరతాబాద్ జనాలు అయితే ఇక మరి ఆశ పెట్టుకుని నీ కాడికి వచ్చిర్రు. ఇంతమంది కోళ్ళాగారు వచ్చినాయి. ఇక చూద్దాం, ముందు చేద్దాం. అందరికి అందుబాటులో ఉంటా, ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉంటా. రాత్రి 22 గంటలకు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా, ఫోన్ ఎత్తుతా.
అట్లా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ కష్టానికి వస్తే నేను 100% సపోర్ట్ చేస్తా. పార్టీ నాతోని కాకపోతే పార్టీ దృష్టి తీసుకొస్తా. పార్టీతోని కూడా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక గిదుల్లా మొత్తానికి పేదల కోసం ఏమైనా చేస్తా, అవసరమైతే ప్రాణమైనా ఇస్తా అన్న కాడికి వచ్చిండు మన గోవర్ధన్ రెడ్డి. మరి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ కోసము, బీఆర్ఎస్ను నమ్ముకొని ఉన్న జనాల కోసము, పేదోళ్ళ కోసము నేను ఎప్పుడైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ లేబట్టి వాళ్ళ ఆపది సాపతి అరుచుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటూ కెమెరామెన్ మనోజ్తో మీ నర్సయ్య తాత, తెలంగాణ భవన్.